మనం మన జీవితంలో ప్రతిరోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. కానీ వాటన్నింటి వెనుక ఒక ప్రాథమికమైన ఎంపిక ఎప్పుడూ ఉంటుంది. అదేంటంటే భయాన్ని ఎంచుకోవడమా లేక ధైర్యాన్ని ఎంచుకోవడమా. ఈరోజు మనం చూడబోయే ఈ చిన్న కథ ఆ ఒక్క ఎంపిక మన జీవిత గమనాన్ని ఎంతలా మార్చేస్తుందో చూపిస్తుంది. పదండి, ఈ రెండు విత్తనాల ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, మన కథ ఇక్కడే మొదలవుతోంది. ఒకే మట్టి, ఒకే వాతావరణం, అన్నీ సమానమే. రెండు విత్తనాలు పక్కపక్కనే ఉన్నాయి. రెండింటికి ఎదగడానికి ఒకే రకమైన అవకాశముంది. కాని వాటి ప్రయాణాలు మాత్రం పూర్తిగా వేర్వేరుగా ఉండబోతున్నాయి. ఎందుకలా జరిగిందో చూద్దామా? సరే, ముందుగా మొదటి విత్తనం కథ చూద్దాం. అదే భయాన్ని తన తోడుగా ఎంచుకున్న విత్తనం. ఇది భవిష్యత్తులో వచ్చే అవకాశాల కన్నా ప్రస్తుత భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నమాట. అసలు దాని ఆలోచనా విధానమేంటో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దాని మనసులో మాటేంటో తెలుసా? ఇదే, బయట ప్రపంచమంటే దానికొక రకమైన భయం. పైకి వెళ్తే ఏం జరుగుతుందో, చీకటిని చీల్చుకుని వెళ్తే ఏ ప్రమాదం ఎదురవుతుందోని ఒక్కటే ఆందోళన. అందుకే తెలిసిన ఈ చీకట్లోనే ఉండటం చాలా సురక్షితమని అది గట్టిగా నిర్ణయించుకుంది. ఇది మనందరికీ బాగా తెలిసిన కంఫర్ట్ జోన్ లాంటిదే కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది కేవలం సోమరితనం కాదు, దాని వెనక ఒక తర్కముంది. ఆ మట్టి చీకటిని అదొక జైలులా కాకుండా తనను కాపాడే ఒక కవచంలా చూసింది. తెలియని ప్రమాదాల్ని ఎదుర్కోవడం కన్నా తెలిసిన ఈ చీకటే మేలని అనుకుంది. సో అది అక్కడే ఉండిపోవడం వెనక ఒక స్పష్టమైన ఎంపిక ఉంది. సరే, ఇక కథలోని రెండో విత్తనం దగ్గరికి వద్దాం. ఇది మొదటిదానికి పూర్తిగా వ్యతిరేకం. ధైర్యాన్ని ఎంచుకున్న విత్తనం. దీని ఆలోచన మొత్తం ఎదుగుదల, జీవిత లక్ష్యం చుట్టూనే తిరుగుతుంది. విన్నారా? ఈ గొంతులో ఎంత పట్టుదల ఉందో, ఎంత సంకల్పముందో! కేవలం బ్రతికితే చాలు అనుకోలేదు. నేను పెరగాలి, నా జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి అనే తపన కనిపిస్తోంది. ఇది కేవలం బ్రతకటం గురించి కాదు, ఒక ప్రయోజనం కోసం జీవించడం గురించి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ విత్తనానికి కూడా పరిస్థితులు అవే. అదే చీకటి, అవే కష్టాలు. ఏమీ తేడాలేదు. కాని ఇది తీసుకున్న నిర్ణయం వేరు. బయట ఏమున్నా సరే దాన్ని ఎదుర్కొని తీరాలి, ముందుకు వెళ్ళి చూడాలి అని గట్టిగా నిశ్చయించుకుంది. దాని ప్రయాణాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. మొదటిది సంకల్పం. నేను పెరగాలి అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం. రెండవది ప్రయాణం. ఆ చీకటిని, ఆ గట్టి మట్టిని చీల్చుకుంటూ ఎంతో శ్రమతో పైకి రావడం. ఇక చివరిది, మూడోది ఎదుగుదల. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఒక మహావృక్షంగా మారడం. ఎంత అద్భుతమైన మార్పు కదా! ఇప్పటిదాకా 2 విత్తనాల కథలని వేర్వేరుగా చూశాం కదా. ఇప్పుడు ఆ 2 కథల్ని ఒకచోట చేర్చి చూద్దాం. అవి తీసుకున్న నిర్ణయాల వల్ల చివరికి వాటికి ఎలాంటి ఫలితాలొచ్చాయో తెలుసుకుందాం. ఇది ఈ కథలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ తేడాను స్పష్టంగా చూడండి. భయాన్ని ఎంచుకున్న విత్తనం నేను సురక్షితంగా ఉన్నాను అనుకుంది. కాని ఆ భద్రతే దానికి శాపమైంది. అక్కడే ఉండిపోవడం వల్ల చివరికి కుళ్ళిపోయి జీవం లేకుండా పోయింది. దానికసలు మనుగడే లేకుండా పోయింది. మరోవైపు ధైర్యాన్ని ఎంచుకున్న విత్తనం కష్టాలన్నిటినీ ఎదుర్కొని ఒక పెద్ద చెట్టుగా మారింది. ఇప్పుడది ఎంతోమందికి నీడనిస్తోంది, ఫలాన్నిస్తోంది, పక్షులకి ఆశ్రయమిస్తోంది. ఇంతకీ ఈ చిన్న కథ మనకు ఏం నేర్పిస్తోంది? దీని వెనక ఉన్న అసలైన నీతి ఏంటి? మనం గుర్తుంచుకోవాల్సిన ఆఖరి పాఠమేమిటో ఇప్పుడు చూద్దాం. ఇదే ఈ కథ మొత్తం సారాంశం. చాలా సింపుల్గా ఉంది గదా ఈ వాక్యం, కాని చాలా శక్తివంతమైనది. భయం మనల్ని కదలకుండా ఉన్న చోటనే ఆపేస్తుంది, మన ఎదుగుదలకి అడ్డుగట్ట వేస్తుంది. కాని ధైర్యం, అది మనల్ని పూర్తిగా మార్చేస్తుంది, మనం ఊహించని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. చివరిగా ఈ ప్రశ్న మనందరం ఆలోచించుకోవాల్సింది. మన జీవితాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన కథను ఏ విత్తనం ప్రతిబింబిస్తుంది? మనం భయంతో ఒకేచోట ఆగిపోతున్నామా, లేక ధైర్యంగా ఎదుగుదలవైపు ప్రయాణిస్తున్నామా? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచిద్దాం.